ఏపీ రాజకీయాల్లో తెదేపా అధినేత చంద్రబాబుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి కావడం, కేసీఆర్తో చంద్రబాబుకు వైరుధ్యం ఉండటంతో కేసీఆర్తో జగన్ స్నేహం కొనసాగింది. ఇప్పుడు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో కేసీఆర్ తెలంగాణలో అధికారానికి దూరమయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ లెక్కన ఏపీ సీఎం జగన్ కేసీఆర్ కు స్నేహితుడయ్యానని ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన ఏపీ సీఎం జగన్ రేవంత్ కు ప్రత్యర్థని, తన శత్రువు కేసీఆర్ కు మిత్రుడు కావడంతో తాను శత్రువుగా పరిగణిస్తానని సీఎం రేవంత్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. సీఎం జగన్ వ్యతిరేక మీడియా కావడంతో ఏపీకి సంబంధించి రాజకీయ ప్రశ్నలే రేవంత్ రెడ్డికి ఎదురయ్యాయి. ఏపీ సీఎం జగన్ పై రేవంత్ రెడ్డి నుంచి వీలైనన్ని ఎక్కువ సమాధానాలు రాబట్టారు రాధాకృష్ణ. జగన్ తన తొలి అస్త్రంగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. జగన్ చెల్లి షర్మిలారెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అక్కడకు కొద్దిసేపటికే జగన్ టార్గెట్ చేసుకుని రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేయడం విశేషం. ఏపీలో జగన్ పాలనా తీరు, వైసీపీ వైఖరిపై రేవంత్ స్పష్టంగా మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. సీఎంగా తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు వైఎస్ జగన్ తనకు ఫోన్ చేయలేదని చెప్పుకొచ్చారు. సాధారణంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిగిలిన రాష్ట్రాల సీఎంలు గౌరవపూర్వకంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుతారని చెప్పుకొచ్చారు. కానీ అటువంటి సంస్కృతిని జగన్ పాటించలేదని సీఎం రేవంత్ క్లియర్ కట్ గా స్పష్టం చేశారు. అదే సమయంలో షర్మిల ప్రస్తావన కూడా వచ్చింది. ఆమె పీసీసీ అధ్యక్షురాలు కావడం ఖాయమని తేల్చి చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని జగన్ సర్వనాశనం చేశారని అర్థం వచ్చేలా రేవంత్ మాట్లాడారు. దానికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ షర్మిల ద్వారా బదులు చెబుతుందని కూడా తేల్చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుందని రేవంత్ తేల్చేశారు. పరోక్షంగా వైసీపీ పతనం తప్పదని హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.